హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, సాయి ధర్మ తేజ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ, ఆయన ఇప్పుడు పేరు మార్చుకున్నారు కదా, సాయి ధర్మ తేజ్ నుంచి సాయి దుర్గ తేజ్గా ఆయన పేరు మార్చుకున్నారు. సో సాయి దుర్గ తేజ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ టైటిల్ రివీలింగ్ ఫంక్షన్ అయితే జరిగింది. ఈ ఫంక్షన్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అండ్ ఈ సినిమా టైటిల్ సంబరాల ఏటిగట్టు. చాలా డిఫరెంట్ గా ఫ్రెష్ గా ఉంది కదా ఫ్రెండ్స్. అండ్ ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీంట్లో సాయి దుర్గ్ తేజ్ గారి లుక్, ఆయన బాడీ మేకవర్ ఎంత బాగా మార్చుకున్నాడంటే ఆ సిక్స్ ప్యాక్ ఏంటి, ఆ కండలు ఏంటి, ఒక హల్క్ లాగా తెలుస్తున్నాడు. చాలా అంటే చాలా బాగున్నాడు. అండ్ ఈ సినిమా ఒక లైన్ లో స్టోరీ కూడా చెప్పారు. ఒక ఊరి ప్రజల్ని హింసించే పెద్ద, అతన్ని ఎదిరించే ఒక ఊరి కుర్రాడు. ఇది లైను. బట్ తీసుకెళ్లిన విధానం, విజువల్ వండర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ముఖ్యంగా సాయి ధర్మ తేజ్ గారు ఒక చిన్న కత్తి తీసుకుని ఎదురుగా వచ్చే రౌడీల్ని ఎదిరిస్తా వెళ్ళే షాట్ అయితే చాలా చాలా బాగుంది. దాని తర్వాత వచ్చి ఆ రౌడీలంతా కింద పడి ఉంటే ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వెళ్తాడు, అది చాలా బాగుంది. దాని తర్వాత ఫైనల్ గా ఒక డైలాగ్ చెప్తాడు, ఈసారి నేను నరికితే అరుపు వచ్చేది మీ గొంతులో నుంచి కాదు, తెగిపోయిన మీ నరాల్లో నుంచి అని. ఆ డైలాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమా అయితే అద్భుతంగా ఉండబోతుందని ఆ టీజర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అండ్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ టీజర్ గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు అయితే మెగా అభిమానులకి ఆనందంతో కన్నీళ్లు తెప్పించే విధంగా ఉన్నాయి. చాలా గొప్పగా మాట్లాడాడు. సాయి దుర్గ తేజ్ ఇలా మళ్ళా మన ముందు యాక్సిడెంట్ తర్వాత మళ్ళా మన ముందు ఇంత ఆరోగ్యంగా అందంగా కనిపిస్తున్నాడంటే దానికి కారణం ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, మెగా అభిమానుల ప్రేమ అభిమానాలే ఆయన నిలబెట్టాయి. మీరు మామూలు అభిమానులు కాదు, బంగారం, నా బంగారం, మీరు బంగారం లాంటి అభిమానులు, మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అన్నట్టుగా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఈ మాటలకు ఖచ్చితంగా మెగా అభిమానులంతా ఫిదా అయిపోయి ఉంటారు. అండ్ అక్కడికే గేమ్ చేంజర్ పోస్టర్ని, గేమ్ చేంజర్ కటౌట్ని అభిమానులంతా తీసుకొచ్చి వీఆర్ వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్ అని చెప్పకనే చెప్పారు. ఓ రకంగా గేమ్ చేంజర్ మానియా ఇక్కడే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సాయి దుర్గ్ తేజ్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. అండ్ సాయి దుర్గ్ తేజ్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్ మూవీ ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.